ఫ్రెండ్స్, మహాభారతం అనగానే మనకు కౌరవులు పాండవుల మధ్య 18 రోజుల పాటు అతి భీకరంగా జరిగిన కురుక్షేత్ర యుద్ధమే గుర్తొస్తుంది. యుద్ధంలో కౌరవులు 100 మంది చనిపోతారు. అసలు ఈ యుద్ధం కురుక్షేత్రం అనే ఏ ప్రదేశంలో జరగడం వల్ల కురుక్షేత్ర యుద్ధంగా మారిపోయింది. పథకం ప్రకారమే ధృతరాష్ట్రుడు కావాలని కురుక్షేత్ర ప్రాంతంలో జరగాలని నిర్ణయించాడు. ఈ విధంగా యుద్ధం కురుక్షేత్రంలో జరగడానికి గల కారణాలు ఏమిటి, ధృతరాష్ట్రుడు ఎందుకు ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు అనే విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అనే ప్రాంతం ఉంది. పురాణాల ప్రకారం కురు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం చుట్టూ 8 నదులు ప్రవహించడం చూసిన ఆ రాజు తన బంగారు రథం నుంచి కిందకు దిగి ఒక నాగిలిని తయారు చేశాడు. ఆ తర్వాత ఆ పరమశివుని పూజించి అతని ఆజ్ఞ మేరకు అతని వాహనమైన నందిని యముడు ఆజ్ఞ మేరకు యముడి